జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్షకుమారుడు నయవంతుడు, వేగవంతుడు, తేజోవంతుడు, దివ్యాస్త్రములను పొందినవాడు, మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు, కాలాగ్ని వోలె ప్రజ్వరిల్లెడు, రణధీరుడు, మహావీరుడు. అక్షకుమారుడు దివ్య రథముపై దాడి వెడలెను హనుమంతునిపై. మూడు శరములతో మారుతి శిరమును, 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగ నాటెను, రక్తము చిందగ గాయపరచెను. ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున, ఇరువురి నడుమ భీకరమైన పోరు చెరేగే ఆకాశమున. అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని, మారుని చంపగ చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని. అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను, ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అగ్ని కణమని జాలి కూడదని, రఘులకు మునుపే ఆర్పుట మేలని, సింహనాదమును మారుతి చేసెను, అరచేత చరచి హయముల జంపెను, రథమును బట్టి విరిసి వేసెను, అక్షును త్రుంచి ఇసిరి వేసెను. అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై పడే రక్తపు ముద్దగా. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను, మెల్లెగ తేరి క్రోధము పూని తన కుమారుని ఇంద్రజిత్తుగని. ఆ వానరుడు సామాన్యుడు గాడని, వారిని మీద పథించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను. కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగా, ఈ వానరుడు సామాన్యుడు గాడని, మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజిత్తు బహయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసి, దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై పడే, వనజభవుడు తనకు సోచిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే, వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే, దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. కట్టుబడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని, త్వర త్వరగా దానవులు దరి చేరి నారచీరలతో బిగి బంధించిరి. బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలము
పలికిన సీత రామకథ నే పలికెద సీతారామ